హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీలోకి వెళ్ళిపోతాం. రెసిపీ వచ్చేసి బీరకాయ కోడిగుడ్లు. అవునండి, చూపిస్తున్న విధంగా బీరకాయ కోడిగుడ్లు. దానికోసం కోడిగుడ్లు, బీరకాయ, ఉల్లిగడ్డలు 2 మీడియం సైజు, అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా చకచక చేసేసుకునే రెసిపీ. సో బీరకాయ కోడిగుడ్ల కోసం ఎవరికి నచ్చిన క్వాంటిటీ వాళ్ళు తీసుకుని, నేను మా ఇంట్లో ఉండే సంఖ్యని బట్టి నేను తీసుకున్నాను కేజీ బీరకాయ, అలాగే 10 కోడిగుడ్లు. బీరకాయ తినను అన్న వాళ్ళు కూడా ఇలా బీరకాయలో కోడిగుడ్లు వేసి వండితే చాలా చక్కగా కమ్మగా, మారం చేయకుండా పిల్లలైతే, అలాగే వద్దు అనకుండా పెద్దలైతే చక్కగా తినేస్తారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో దానికోసం ఫస్ట్ ఇలా బీరకాయల్ని స్మూత్గా, నీట్గా పై పొట్టు మొత్తం తీసేసుకోవాలి. నేను లేత బీరకాయలు తీసుకున్నాను. కేజీకి 3 వచ్చాయండి. చాలా లేతగా, అంటే చాలా లేతగా వచ్చేసాయి. వీలైతే ఈరోజు కొన్న బీరకాయలు రేపటిలోపు వండుకుంటేనే చాలా లేతగా ఉండి చక్కగా కూర కూడా రుచి వస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉత్త బీరకాయ వండితే తినరు, నాతో సహా నేను కూడా తినలేను. సో అందుకే కాస్త వెరైటీగా ఎలా చేయాలా అని చెప్పి రకరకాలుగా చేసుకొని మాత్రం తింటాము. అంతే తప్ప ఏ కూరగాయని వద్దని పక్కకు పడేయం. కానీ కోడిగుడ్లు వేసి వండితే మాత్రం బీరకాయ చాలా చక్కగా కమ్మని రుచితో చాలా చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా మొత్తం నీట్గా పొట్టు మాత్రం తీసేసుకోవాలండి, ఎక్కడా కూడా కాస్త కూడా లేకుండా. పొట్టు ఉన్నట్లయితే కాస్త గట్టిగా ఉంటుంది మళ్ళీ ముక్క, అందుకే స్మూత్గా నీట్గా తీసేసుకోవాలి పొట్టుని. ఈ పొట్టు కూడా తింటాము అనుకుంటే చక్కగా కడిగేసుకొని బీరకాయ పొట్టు పచ్చడి కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇంతకుముందు అయితే చాలా చక్కగా చేసుకొని తినేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో ఎరువులు వాడుతున్నారనేసి అవసరమా పై పొట్టుకు కూడా కరువు ఎందుకు పడడం అని చెప్పేసి చాలామంది చేసుకోవడం బంద్ చేశారు. లేదు అంటే ఇంతకుముందు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అసలు ఒక్కరు కూడా పొట్టు పడేసేవాళ్ళు కాదు. కూర ఒకటి వండుకుంటే బీరకాయ, దాని పొట్టుతో పొట్టు పచ్చడి కూడా ఖచ్చితంగా పల్లీలు వేసేసి, పచ్చిమిర్చి వేసేసి, 2 టమాటాలు ఇలా వేసి చేసేవాళ్ళు. సో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కాస్త హీట్ ఎక్కగానే తాలింపు గింజలు వేసేసుకొని, సో ఇక అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే బీరకాయ ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసేసుకుంటాను అనమాట. సో న్యాచురల్గా నేనైతే డైలీ ఇంట్లో ఇదే పద్ధతిలో చేస్తానన్నమాట. ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కదండి, టైం లేదు, పని అవ్వలేదు అని చెప్పుకుంటూ ఉండడం నాకు నచ్చదు. సో ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేయడం అలవాటు. సో మీ సిమ్మిలో మంట పెట్టేసామనుకోండి, మనం ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉంటే ఇది కట్ అయ్యి అది కట్ చేసేలోపు ఇది ఏగడం, అది ఏగడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి టకటక అందులోనే ఇలా కట్ చేసేసుకుంటూ ఉంటే అయిపోతుంది. సపరేట్గా ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఈ టైం వేస్ట్ ఆ టైం వేస్ట్, ఎందుకంటే ఆల్రెడీ 7:30 అవుతుంది కదా. సో 8 కల్లా పిల్లలకు బాక్స్ పెట్టేయాలి. అందుకే ఇలా నేను డైలీ కూడా ఇంక ఫాస్ట్గా ఇలా చేసేస్తూ ఉంటాను. దేనికోసం ఇంకోటి ఏది ఆపదనమాట, టకటకటక అయిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగేలోపు చక్కగా మనం సన్నగా బీరకాయలు కూడా ఇందులో కట్ చేసేసుకోవచ్చు. టైం వేస్ట్ కాదు, వర్క్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. రోజు ఒక 2 కూరలు వండుతాను అనుకోండి ఖచ్చితంగా. ఇవాళ ఎగ్స్ కనుక ఒక్కటే, బీరకాయ కోడిగుడ్లు కనుక, లేదంటే 2, అప్పుడు ఇలా ఒక కూర ఇటు వేసేసుకొని మళ్ళీ చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి మూత పెట్టేసి అది వేగలోపు ఇటు ఇంకో కూర చేసేస్తా, అట్లా అనమాట. చక్కచక్క చేసుకోవడం, టైం వేస్ట్ చేయకుండా గంటలు గంటలు చేస్తూ మనకి ఏ పని ఉంది, మనమే పని చేసేసామని మనకు మనమే గొప్పగా చెప్పుకోవడం కాదండి. ఏముందండి 2 కూరలు వండుకోవడానికి, చక్కగా ఈ పని చేసేసుకుంటే ఇంకో పనికి కూడా వెళ్ళిపోవచ్చు మనం, అలా అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి కదా, ఉల్లిపాయలు కొంచెం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసాను, మీరు ముందే వేసేసుకోండి. అయినా నేను ఇంకా బీరకాయలు ఏం కట్ చేయలేదు కదా, ఒక్క బీరకాయ కదా, సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతూ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీగా అల్లం వెల్లుల్లి పట్టదు, ఎందుకంటే బీరకాయ వేసి కోడిగుడ్లు కనుక నీచు వాసన కూడా ఎక్కువ రాదు. సో కొంచెం పేస్ట్ వేస్తే చాలు. అలాగే ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా కట్ చేసేసుకోవడమే. అలాగే కూరకి సరిపడా 1/2 చెంచాడు పసుపు,
చెంచాడు ధనియా పొడి, ఒక పావు చెంచాడు జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా నేను అప్పుడే వేసేస్తాను, మీకు తెలుసు కదా. అలాగే రుచికి సరిపడా చెంచన్నర ఉప్పు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఖచ్చితంగా ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కేజీ బీరకాయలో తీయదనం ఉంటుంది. అలాగే కోడిగుడ్లు 10. సో ఈ రెండింటి క్వాంటిటీకి తగ్గట్లకు ఉప్పు కారాలు వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఉప్పు కారాలు అనేవి ఎవరికి నచ్చినంతగా వాళ్ళు వేసేసుకుంటారు. ఖచ్చితంగా ఈ క్వాంటిటీకి అయితే 4 చెంచాల కారము వేసుకోవచ్చు, అలాగే 2 చెంచాల ఉప్పు వేసుకోవచ్చు, అలాగే సగం చెంచాడు గరం మసాలా లేదు మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా నీచు వాసన లేకుండా కూర కమ్మగా మంచి ఘాటుగా కూడా చక్కగా ఉంటుందన్నమాట. కాస్త మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాము, అలా అని మరీ చప్పిడిగా తినకుండా కాస్త కరెక్ట్గా తింటాం, అంతేకాని ఓవర్ కారం అయితే ఉండదు. బాగా చప్పగా తినే వాళ్ళకి మాత్రం ఇంకొంచెం తగ్గించుకుంటే బెటర్. సో ఇలా చక్కగా చూసారు కదా ఎంత సన్నగా కట్ చేస్తున్నానో. సన్నగా కట్ చేస్తే ఏంటంటే బాగా తొందరగా బీరకాయ ఉడికిపోతుంది. అసలే బీరకాయకి చాలా త్వరగా ఉడికే గుణము. ఇంక ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే లేతగా ఉన్న బీరకాయలని చాలా తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది కూర. అలాగే నీరు లేకుండా బాగుంటుంది చక్కగా కూర. అందుకని ఇలా చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలి. సో పొట్టు తీసుకున్నాక అన్నీ కడిగేసి జల్లిబుట్లో వేసేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుంటా చక వర్క్ చేసేసుకోవచ్చు. సో ఈ మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేసాను, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసేసాను. అలాగే కారానికి కాస్త 5-6 పచ్చిమిర్చిలు వేసాను. ఇవన్నీ కట్ చేసేసుకొని ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడ కారం కూడా వేసేసుకుంటే మన పని అయిపోయినట్లే. కూరంతా మగ్గిక చక్కగా మగ్గడం అయ్యాక అప్పుడు కోడిగుడ్లని కొట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ కూర ఎండింగ్ అంటే ఒక 70% కూర అయిపోయింది అని అన్నప్పుడు ఆ టైంలో ఎగ్స్ని వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్ ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాలు కూడా పట్టదు వేగడానికి. సో అది వేగింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, అలా అనమాట. ఇలా 1 బై 1 కట్ చేసుకోండి సన్నగా. మీరు తింటారా? మీకు నచ్చుతుందా బీరకాయ? సో బీరకాయ కోడిగుడ్లు అండ్ బీరకాయ పెసరపప్పు, బీరకాయ శనగపప్పు, ఉత్త బీరకాయ తినని ప్రతి ఒక్కరు ఈ టైప్లో కాస్త చూసుకుంటే టేస్టీగా చేసేసుకోవచ్చు, తినేయచ్చు అనమాట. ఈ విధంగా ఏ పద్ధతిలో చేసినా కూడా కర్రీ మాత్రం అద్భుతంగా చక్కని రుచితో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ కోడిగుడ్లు కానీ, బీరకాయ పెసరపప్పు లేదా బీరకాయ శనగపప్పు. చూసారు కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను ఇందులో. చెప్పాను కదా మాకైతే కాస్త కారం ఎక్కువే పడుతుంది, ఖచ్చితంగా 4 స్పూన్స్ పడుతుంది, అందుకే వేసుకున్నాం. మేము కారం ఎక్కువే తింటామండి. 4 చెంచాలు వద్దనుకున్న వాళ్ళు 3 చెంచాలు వేసుకోండి. కొంచెం తక్కువగా తింటాను అనుకుంటే. కానీ 4 చెంచాలు కూడా అస్సలు కారం ఎక్కువ కాదండి, కరెక్ట్గా ఉంటుంది అంతే. ఇంకా వీలైతే ఎక్కువ తినేవారు ఇంకో చెంచా కూడా వేసుకోవచ్చు. నేను మీడియంగానే వేసాను, 4 చెంచాలు. సో ఇలా ఇప్పుడు వీటిని కాసేపు ఉడికిచ్చేసుకుంటే చాలా చక్కగా త్వరగా మగ్గిపోతుంది. సో కారం వేసాం కనుక ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టండి, లేదంటే అడగంటుతుంది. సో మూత పెట్టి తీస్తూ మధ్యలో కలుపుకోండి, చూసుకోండి. 5-10 నిమిషాలు కూడా పట్టదు బీరకాయ మగ్గడానికి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అలాగే బీరకాయ కట్ చేసినంత సేపు కూడా పట్టదు మన బీరకాయ మగ్గడానికి. చక్కగా ఆయిల్ కూడా చూసారు ఎంత చక్కగా తేలిందో. సో ఉప్పు కారాలు కూడా ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే మీరు చూసేసుకోండి. సో మధ్యలో మళ్ళీ మూత పెట్టేసి కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ తీసి చూసేసుకుంటే దగ్గర ఆల్మోస్ట్ బీరకాయ దగ్గర పడిపోయింది. చూసారు కదా. కారం అలా కొంచెం కొద్దిగా అడగంటుతుంది, అందుకే మధ్యలో కలుపుకోమని చెప్పేదనమాట. అల్లం పేస్ట్ అయినా అడగంటదండి, కారపొడి అడగంటుతుంది. సో ఎగ్స్ అన్నీ నేను చూపించిన ఎగ్స్ అన్నీ పగలగొట్టి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. సో అది ఇందులో పోసేసుకోవడం. ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసుకుంటా. అయితే కోడిగుడ్లు వేసాక కొత్తిమీర వేసుకునే వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. నేను మాత్రం కొత్తిమీరని ఈ స్టేజ్లోనే వేసేస్తాను, ఎప్పుడు కూడా ముందే వేస్తాను, మీకు తెలుసు కదా. సో ఎందుకంటే చక్కగా అందులో ఉడికిపోతుంది. ఫైనల్లో వేస్తే పక్కకు తీసి పడేస్తారు పిల్లలు, అందుకనేసి అనమాట. సో ఇప్పుడే వేసేసి ఒకసారి అలా కలిపేసేసుకొని
చక్కగా గుడ్లన్నీ పోసేసుకున్నాం. కోడిగుడ్లు కూడా ఇందాకే గిన్నెలో పగలగొట్టి పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఒక్కొక్కటి వీడియోలో చూపించడం అంటే చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది కదా మీకైనా నాకైనా కానీ. అందుకే చక్కగా ఫస్టే గిన్నెలో కోడిగుడ్లన్నిటినీ కూడా పగలగొట్టి పెట్టేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మన కూరని ఇలా చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారాలు కూడా ఒకసారి మర్చిపోకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ కోడిగుడ్లు వేస్తే అది ఒక దగ్గరే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ స్టేజ్లోనే చూసేసుకోవాలి. సో చూసారు కదా, అలా పగలగొట్టుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసేస్తున్నాను అనమాట ఆ కోడిగుడ్ల మొత్తాన్ని కూడా. ఇంక ఇలా పోసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. కానీ చాలా చాలా బాగుంటుందండి. కడుపు నిండా తినచ్చు చక్కగా. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా వస్తుంది కూర, రుచి కూడా చక్కగా ఉంటుంది, నేను గ్యారంటీ. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, సరేనా? ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. సో బాగా అడుగు వైపు బాగా ఏగినట్లు అనిపించినప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకుంటాం అనమాట. కలిపితే ఏంటంటే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఎగ్ అనేది మగ్గిపోతుంది. సో వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కుట్టడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ చూస్తూ ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. అలాగే ఈ రెసిపీ ఎలా ఉంది, అలాగే మీరు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఇలా చక్కగా కోడిగుడ్డు మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి వేగిందా లేదో చూసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చేసిందో కూర. ఆల్మోస్ట్ ఫ్రై అయినట్లే ఎగ్ కూడా. చాలా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. అలా చక్కగా తిప్పేసుకోవాలి. అయితే బిల్లలుగా కాస్త ఎగ్ గట్టిగా కనిపించాలి అంటే ఇలా అక్కడక్కడక్కడ కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే ఒకటేసారి ఒక పొడిగా రావాలి అంటే పొడిగా అంటే పొడంలాగా రావాలంటే మంచిగా టకటక కలిపేసుకోవచ్చు. లేదు బిల్లలుగా ఉండాలి అంటే ఇలా మెల్లగా చూసుకుంటూ కలుపుకోవాలి అంతే. అప్పుడు పెద్ద బిల్లలా వస్తుంది. చక్కగా ఏగేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. తప్పకుండా వీడియో మొత్తాన్ని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖ రమేష్ వైబ్స్ ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరింతగా నన్ను ఆదరించండి నా ఛానల్ని. అయిపోయిందండి మన రెసిపీ. చూడండి ఎంత బాగుందో, పొగలు వెళ్ళే రుచికరమైన అద్భుతమైన యమ్మీ బీరకాయ కోడిగుడ్ల కూర. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.